ఒక ఇంకన్ ఫోర్ట్రెస్ అలా సిటీని చూడడానికి వాళ్ళకి. సో పైకి వెళ్తున్న కొద్దీ కలర్స్ ఇంకా చాలా బాగా కనిపిస్తుంది అనమాట. మనం ఇప్పుడే ల్యాండ్ అయితే అయిపోయినాము. ఊబర్ కోసం వెయిట్ చేస్తున్నాం. చాలా ఊబర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇది చూడండి, ఎయిర్పోర్ట్ బయటనే వ్యూ. సో మన హోటల్ అక్కడ ఉంది. ఇది సిటీ సెంటర్ అనమాట. చెక్ ఇన్ చేసేసి కొంచెం సిటీ తిరుగుదాం అనమాట. సో ఇలా వెళ్తే ప్లాజా దే అర్మాస్ అని ఒక ప్లేస్ వస్తుంది. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఇట్లా కాబుల్ స్టోన్స్ ఉన్నాయి కదా, చాలా మంచి ఫీల్ ఇస్తుంది అనమాట. ఇంకా పెంకులు ఇల్లులు, మట్టితో కట్టిన ఇల్లులు చాలా ఉన్నాయి. యా, ఇంకోటి ఏంటి అంటే దీని ఎలివేషన్ వచ్చేసి 11,900 ఫీట్ అనమాట. ఆల్మోస్ట్ 3,500 మీటర్స్. సో మనము నడుస్తున్న కొద్దీ పైకి నడవాల్సి వస్తుంది. సో గాలి ఉండట్లేదు అసలు, గాలి తీసుకోవడం కష్టం అవుతుంది. సో మీరు కుస్కోకి వస్తే ఏదైనా యాక్టివిటీస్ చేయాలి అంటే కుస్కోలో అట్లీస్ట్ 1 డే ఉండండి. ఎందుకంటే అట్లీస్ట్ 1 డే or 2 డేస్ పడుతుంది యాక్లిమటైజ్ కావడానికి. అదే మనం డైరెక్ట్ లీమా నుంచి వచ్చాం కాబట్టి అదేమో సీ లెవెల్కి ఉంది, ఇదేమో ఆల్మోస్ట్ 3,500 మీటర్స్. అంటే చాలా తేడా వస్తుంది. చాలా బాగున్నాయి ప్యాటియోస్ ఇవన్నీ. ఇవేమంటారు బాల్కనీస్, ఇవి చిన్న చిన్నవి చాలా బాగా కట్టారు. సో అక్కడ వెళ్తుందా ఆ డ్రెస్ ఏదైతే ఉంది అది నేటివ్ డ్రెస్ అనమాట. నేటివ్ ఇంకన్ డ్రెస్ అలా ఉంటుంది, ఫ్రాక్ లాగా. సో సిటీ అంతా రూయిన్స్ అవన్నీ చాలా ఉంటాయి. సో కుస్కో సిటీ మొత్తం ఇంకన్ సివిలైజేషన్ సెంటర్ అనమాట, ఇంకన్ సివిలైజేషన్ క్యాపిటల్. సో సిటీ అంతా చాలా రూయిన్స్, చాలా మాన్యుమెంట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ నుండి వ్యూ చూడండి. ఈ స్ట్రీట్ నుండి ఇలా వెళ్తే ఇంకా మనం ప్లాజా దే ఆర్మాస్కి వెళ్తాం. క్రేజ్ ఉంది అసలు ఈ వాల్స్ మధ్యలో. ఇది ఒక పాపులర్ ఎంట్రన్స్ అనమాట. లుక్ ఎట్ దిస్ వ్యూ నా. ఏదో ఫెస్టివల్ అవుతుంది అనుకుంటా. సో ఇక్కడంతా బ్యాండ్ ఇంకా అవన్నీ చాలా ఉన్నాయి. దిస్ ఈజ్ ప్లాజా దే ఆర్మాస్. ఇక్కడ చాలా పాపులర్ చర్చ్ ఇంకా అవన్నీ ఉన్నాయి అనమాట. సో చూడండి ఎలా ఉన్నాయి బిల్డింగ్స్. ఇవన్నీ స్పానిష్ కట్టిన ఇవే. ఇదండి ఇదే. సో చూసినారా, ఏదో టూర్ అవుతుంది, ఏదో ఫెస్టివల్ అనుకుంటా. సో యా, అది ఇట్స్ క్రేజీ. ఈరోజు అసలు పర్ఫెక్ట్ డే ఉంది. కొంచెం చిల్లీగా ఉంది కానీ పర్లేదు. ఎంత 26 అలా డిగ్రీస్ ఉంది, చాలా బాగుంది. ఇట్ ఈస్ ప్రిటీ కూల్. సో మనం ఇక్కడ ఒక వాకింగ్ టూర్ తీసుకున్నాము. సో ఇలాంటి సిటీస్ వెళ్తే వాకింగ్ టూర్స్ పక్కా తీసుకోండి. ఎందుకంటే మనమంతలో మనం తిరగడం కన్నా ఇలా వాకింగ్ టూర్స్ తీసుకుంటే చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఒక 2-3 అవర్స్ అలా టూర్ ఉంటుంది. ఆ టైం లోపల వీళ్ళు మనకి ఈ సిటీ ఇది మ్యాక్సిమం హిస్టరీ అవంతా చెప్పగలుగుతారు. సో ఇలాంటివి ఉంటే తప్పకుండా వేసుకోండి వాకింగ్ టూర్స్. ఇది ఫెస్టివల్ ఉంది, అందుకే ఇక్కడ అందరు ఇలా పెరేడ్ చేస్తున్నారు అనమాట. వీళ్ళందరూ నేటివ్స్. ఇలాంటి డిఫరెంట్ కాస్ట్యూమ్స్ చేసుకొని డిఫరెంట్ పెరేడ్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక గ్రూప్. ఈరోజు సండే అయినందువల్ల ఫుల్ అయిపోయింది అనమాట ప్లేస్. సో ఇక్కడ పెరేడ్ జరుగుతుంది కదా, ఇక్కడ ఒక్కొక్క కాస్ట్యూమ్స్ ఒక్కొక్కరు ఇలా వేసుకొని వచ్చారు. ఒక్కొక్కరు డెవిల్స్, కొంతమంది స్లేవ్స్, కొంతమంది స్పెనియర్డ్స్, కొంతమంది లోకల్స్ లాగా, అంటే నేటివ్ ట్రైబ్స్ లాగా. ఇది చూడండి భలే ఉంది అసలు. ఇట్స్ ప్రిటీ కూల్. దే హ్యావ్ బేబీ లామాస్ ఆన్ దేర్ బ్యాక్. ఈ టూర్ అయితే ఎట్లుంది, తీసుకెళ్తున్నాడు కానీ అన్ని హిల్స్ మీద నుంచి తీసుకెళ్తున్నాడు అనమాట. అది చూడండి, ఇది కిందికి ఉంది. అమ్మో, క్రేజ్ ఎలివేషన్ అసలు. అడుగు పైకి ఇట్లా పెడితే అంతే, పని అయిపోయింది. సో ఈ మ్యాప్ అంతా సౌత్ అమెరికా ఇలా ఉంటుంది కానీ. సో ఇదంతా యాండీస్ అనమాట. ఇక్కడ ఉంది కుస్కో.
సో ఇంకన్ ఎంపైర్ ఆల్మోస్ట్ కొలంబియా, ఈక్వెడార్, పెరు, చిలే, అర్జెంటీనా మొత్తం కవర్ అయింది. సో కుస్కో వాజ్ ద సెంటర్, అందుకే క్యాపిటల్ ఆఫ్ ఇంకా సివిలైజేషన్. ఈ బ్లాక్ లైన్స్ అన్నీ ఇంకా ట్రైల్స్ అనమాట. సో ప్లాజా దే ఆర్మాస్ నుంచి ఆ ట్రైల్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. మనం ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నాం ఈ వ్యూ పాయింట్ దగ్గర. ఇక్కడ చూడండి, ఎక్కడ కనిపించిన జనాలు ఈ లాక్ చేస్తూనే ఉంటారు. ఇదేమన్నా ఐఫిల్ టవరా? కాదుగా. చూడండి కుస్కో దగ్గర కూడా ఇలాంటివి. అక్కడ ఒక రేలింగ్ ఉంది, అది మొత్తము లాక్స్ నిండిపోయింది. మీకు ఇక్కడ ఒక కూల్ థింగ్ చూపిస్తా. ఇక్కడ ఒక మ్యాప్ ఉంది, ఇట్స్ అ మ్యాప్ ఆఫ్ కుస్కో అండ్ యూ కెన్ సీ సంథింగ్ కూల్ హియర్. ఇది చూసారా? దీని షేప్ చూస్తే ఇప్పుడు ఇన్వర్టెడ్గా ఉంది, బట్ ఇట్స్ అ పూమా. సో కుస్కో ఇంకన్స్ ఈ సిటీని కుస్కో ఎలా అవుతుంది చూసారా? ఇదంతా పూమా షేప్లో బిల్డ్ చేస్తారు అనమాట. సో వాళ్ళు పూమాని దేవునిలా భావిస్తారు. సో దాన్ని బట్టి ఈ సిటీ షేప్ పూమాలో ఉంది. ఇది ఒక కాలు, ఇది ఇట్లా బాడీ, ఇది ఒక కాలు, ఇది ఫేస్. మీరు ఒకసారి ఇన్వర్ట్ చేసి చూడండి, ఇట్స్ గోనా లుక్ లైక్ అ పూమా. అండ్ అక్కడ ఉంది కుస్కో సిటీ. ఈ పెంకులిల్లు, బ్రౌన్ కలర్ పెంకులిల్లులో ఈ సిటీ సెంటర్ చూడండి, అది సిటీ సెంటర్. అక్కడ నుండి మనం నడుచుకుంటే ఇంత పైకి వచ్చాము. చూసారా ఎలా ఉందో? సో ఇది ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. సో కొత్తిల్లు లేవి కట్టినా ఇలానే కట్టాలి అంతే. ఇట్స్ బ్యూటిఫుల్ కదా, ఈ వ్యూ అమేజింగ్గా ఉంది. Right now we're going to an old Incan temple. It's called Sa something. We'll put it here on the screen. And as you can see in the background, we're going through this alleyway. There's a flag there. It kind of looks like a rainbow, almost like a pride flag, but it's not. It represents the indigenous people of the Incan tribe. As we get closer, you can probably see like the difference between that flag and the rainbow flag for the pride. ఆ ఫ్లాగ్ ఏదైతే ఉంది అది నేటివ్స్ అన్నట్టు, అంటే డిఫరెంట్ ట్రైబ్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అది ప్రైడ్ ఫ్లాగ్ కాదు, దాని లోపల ఒక సర్కిల్ ఉంటుంది, సన్ గాడ్ని రిప్రజెంట్ చేస్తుంది. కానీ అటు సైడ్ ఉంటుంది. దిస్ ఈస్ ద ఫ్లాగ్. మనము చూసారా ఎలా ఉన్నాయి ఈ కొండలు ఎక్కుంటే వెళ్తే, I don't know what this is. It looks like an old fountain and there is some cupid with wings. Yeah. టైం తీసుకొని ఒక రోజు అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఒక్కొక్క రోజు కాదు, 2 రోజులు పడుతుంది ఈ సిటీని కూసుకొని ఎక్స్ప్లోర్ చేయడానికి. కాకపోతే ఈ సిటీలో అట్లీస్ట్ ఒక 2 రోజులు ఉండండి, వెదర్కి ఇంత హై ఆల్టిట్యూడ్కి అక్లిమటైజ్ కావడానికి. ఎందుకంటే కింద కుస్కో సెంటర్ ఏదైతే ఉంది అది 3500 అలా ఉంటుంది, కానీ ఇది అంతా కొండల మీద కట్టుంది. అంటే మనం పైకి ఎక్కుతున్న కొద్దీ 100 మీటర్లు ఎక్కుతూనే ఉంటాం అదొక ప్రాబ్లం. ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక 50 మీటర్లు పైకి ఎక్కుతాము, మళ్ళీ కింది దిగుతాము, మళ్ళీ పైకి ఎక్కుతాం. కాబట్టి అప్పుడే 4000 మీటర్స్ మీద ఉండొచ్చు, అప్పుడే 3500 మీటర్స్ మీద ఉండొచ్చు, అప్పుడే 3600 మీటర్స్ ఉండొచ్చు. చాలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది ఆ ఎలివేషన్. అది తెలుస్తూనే ఉంది లాంగ్లో. ఇది ప్రివెంట్ చేయడానికి కోకో లీవ్స్, కోకో చాక్లెట్స్ ఉంటాయి, కోకో టీ ఉంటుంది. వీటిని డ్రింక్ చేస్తే ఒక 2 రోజులకి అక్లిమటైజ్ అయిపోతారు. ఇంత హిల్స్ పైన కట్టారు కదా, ఇక్కడ కూడా చూడండి ఇది డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉందో వీళ్ళకి. సో అటు ఇటు మంచి కార్స్ అయినా వెహికల్స్ అయినా వెళ్ళడానికి అండ్ వాటర్ ఇలా వెళ్ళిపోవడానికి. సో ఇది ఒక డ్రైనేజ్ సిస్టమ్లా ఉంది. మీరు సిటీని ఇలా ఎక్స్ప్లోర్ చేస్తుంటే, సో మీరు అన్ని పాపులర్ రోడ్స్ కాకుండా చాలా పెద్ద సిటీ కదా, ఏదో ఒక చిన్న గల్లీలు తీసుకుని వెళ్ళండి. అప్పుడే మీకు చాలా తెలుస్తాయి అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఏముంది, స్నేక్ ఉంది చూసారా, స్నేక్. సో ఇంకన్స్ నమ్మే వాళ్ళు ఏంటి అంటే, స్నేక్ అంటే వాళ్ళ పాతాల భూమి అని నమ్ముతారు అనమాట. అంటే ఇల్లుని కాపాడడానికి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళందరూ భూమిలో అలా ఉంటారు అని నమ్మకం అనమాట. ఇంకన్స్ చాలా తెలివైన వాళ్ళు, ఎందుకంటే ఈ సిటీకి వాటర్ రావడానికి వీళ్ళు చాలా ఇలా ఆక్వాడక్ట్స్ కట్టారు. ఇది ఒక మెయిన్ ఆక్వాడక్ట్ అనమాట. చూసారా, సిటీ మధ్యలో నుండి వెళ్తూ ఉంటుంది. సో ఇది కొండల నుండి వాటర్ వచ్చి ఇలా కిందికి వెళ్తుంది. ఇప్పుడు ఏం వాడట్లేదు అనుకుంటా కానీ, బట్ దిస్ ఈజ్ అన్ ఆక్వాడక్ట్. ఇలా 2 ఆక్వాడక్ట్స్ ఉంటాయి ఇన్ ద సిటీ ఆఫ్ కుస్కో. ఆక్వాడక్ట్ అలా వెళ్తుంది. సో ఆక్వాడక్ట్ అంటే సిటీకి వాటర్ సప్లై చేసే పైప్ లైన్ అనుకోవచ్చు. కొండ ఎక్కాలి ఇప్పుడు.
అక్కడ కింద ఆ కింద నుంచి నడుచుకుంటే ఇంత పైకి వచ్చామో, ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు 3800 మీటర్స్ అలా ఉంటుంది. సో ఈ కొండంత ఎక్కేదే మనం ఇప్పుడు వెళ్తున్నాము సక్సేక్ వామాన్. ఇది ఒక ఇంకన్ టెంపుల్ కాదు, వాళ్ళది ఒక ప్యాలెస్ లాగా అనుకోవచ్చు. దీనిపైకి వెళ్ళి చూసాం. అసలు ఇది ఎక్కుతుంటే అసలు దేవుడే అనిపిస్తున్నాడు. ఆల్సో అన్ ఆప్షన్ ఫర్ బస్ తీసుకొని కూడా రావచ్చు, బట్ నడుద్దాం ఏముంది. మొత్తానికి అయితే పైకి వచ్చేసాము. దీని పేరు సక్సేక్ వామాన్. ఈ ప్లేస్ ఏదైతే ఇది ఒక ప్యాలెస్ అనుకోవచ్చు. ఈ ప్లేస్ పాపులర్ ఎందుకంటే ఈ రాళ్ళకి, ఈ రాళ్ళు అనేవి ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్స్ దూరం నుంచి కొండల మీద నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. ఇంకా సార్ ఇది చూసారా, ఇది కట్టి ఆల్మోస్ట్ ఒక 600 ఏళ్ళు అవుతుంది. అయినా ఇప్పటికి గ్యాప్ అలానే ఉంటుంది. ఒక్కొక్క రాయి మీటర్ 2-3 మీటర్లు ఉంటుంది. కొన్ని రాళ్ళు అయితే 5 మీటర్లు ఎత్తు ఉంటుంది. ఆల్మోస్ట్ దాని వెయిట్ వచ్చేసి 100 టన్ అలా ఉంటుంది అనమాట. సేమ్ పిరమిడ్స్లో ఉండే ఒక్కొక్క రాయి ఎంత పెద్ద ఉంటుందో అంత పెద్ద ఉంటుంది అనమాట ఇక్కడ. సో ఇదంతా ఒక బ్యూటిఫుల్ ప్యాలెస్ అనమాట. సో దీని ఎంట్రన్స్ వచ్చి ఆల్మోస్ట్ థింక్ $70 అంటే $20. ఈరోజు డే చాలా పర్ఫెక్ట్గా ఉంది, అందుకని మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కింద ఉన్నది ఎలివేషన్ వచ్చేసి 3500, ఇక్కడ ఆల్మోస్ట్ 3700 అలా ఉంటుంది అనమాట. అంత పైకి వచ్చాము. సో ఇది ఒక ఇంకన్ ఫోర్ట్రెస్, అలా సిటీని చూడడానికి వాళ్ళకి. ఇక్కడ డిస్ప్లేకి వీళ్ళు రాళ్ళు ఎలా ఉంటాయి ఇక్కడ అని పెట్టారనమాట. చూసారా ఎంత స్మూత్గా, ఇవన్నీ గ్రానైట్ ఇలా ఉండేదాన్ని ఇది ఎంత స్మూత్గా వేసి అలా వాల్స్లో పెట్టారు. సో ప్రతి రాయి ఒక్కొక్క షేప్ ఉందన్నమాట. అన్ని డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి. ఇట్లా పజిల్ లాగా పెట్టి అది చూసారా ఎంత ఎలా ఉందో. అసలు పేపర్ కూడా లోపలికి కాదు, అంత టైట్గా వాటిని డిజైన్ చేశారనమాట. వీళ్ళ డిజైన్ ఎలా ఉంటుంది అంటే కొంచెము ఆల్మోస్ట్ 7 degrees టిల్ట్ ఉంటుందంట. ఎందుకు అంటే ఇక్కడ ఇది యాండీస్లో ఎర్త్ క్వేక్స్ చాలా వస్తాయి. సో ఇంకాస్కి అది తెలుసు. సో అందుకే వీళ్ళ బిల్డింగ్స్ అన్నిటిని ఇలా డిజైన్ చేస్తారు, ఎర్త్ క్వేక్స్ వచ్చినా ఏం కాకుండా ఉండడానికి. ముందు కొన్ని చాలా పెద్ద రాళ్ళు ఉన్నాయి, అవి చూపిస్తాను. ఇది మార్కెట్ ద్వారా అని ఒక ప్లేస్. ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది వ్యూస్. సో లోకల్ Peruvian and llama, and this is the perfect view. So we've had a long day. We finally made it to dinner. We're at Republico. Where are we? After a long day of walking around, we finally stopped at dinner. I got a fettuccine and Kausho got some quinoa. Apparently quinoa is a thing here. సో కీన్వా అనేది సౌత్ అమెరికా నుంచి వస్తుంది. సో దిస్ ఈజ్ సమ్ కీన్వా విత్ సమ్ చికెన్ అండ్ షీ గాట్ సమ్ ఫెటుచినీ. అండ్ ఈ రెస్టారెంట్ వచ్చేసి రిపబ్లికో డి పేస్కో. సో ఇది ఇంకొక డిష్ తెచ్చిండే, ఇది పటాటాస్ బ్రావాస్ అనమాట. సో ఫ్రైడ్ పొటాటోస్ ఇంకా చిప్స్, వీళ్ళు డిఫరెంట్ చిప్స్ పెట్టారు దీంట్లో. చాలా బాగుంది ఫుడ్. సో పెరువియన్ ఫుడ్ అనేది చాలా పాపులర్ అనమాట. ఈ సిటీ డే టైంలో ఎంత బాగుంటుందో నైట్ టైంలో అంతకన్నా బాగుంటుంది. చూడండి అన్నీ ఎల్లో లైట్స్ అన్నీ ఆన్ చేస్తారు. ఇంక ఈ బిల్డింగ్స్ అన్నీ అసలు చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ టర్న్ తీసుకున్నాక చూడండి, మనం పొద్దున్న చూసిన స్క్వేర్ ఇప్పుడు ఎలా ఉందో. సో మొత్తం వైబ్ అనేది మారిపోతుంది నైట్ టైంకి. చూడండి ఎంత బాగుందో. ఈరోజు మనం 3వ రోజు కుస్కోలో ఉన్నాం. కుస్కో నుండి ఒక 3 hours డ్రైవ్ చేసుకుంటా ఇక్కడ ఒక చిన్న విలేజ్ ఉంది, దాని పేరు చెప్పలేను నేను, ఏదో వెరైటీ పేరు ఉంది. సో ఇక్కడ నుంచి మనం రెయిన్బో మౌంటైన్కి వెళ్తాం అనమాట. ఈరోజు ట్రెక్ చేస్తున్నాము. సో అది ఆల్మోస్ట్ 5000 meters హై. మనము డ్రైవ్ చేసేది 4800 meters వరకు డ్రైవ్ చేస్తాము. అక్కడ నుంచి ఇంకొక 200 meters నడవాలి. 200 meters హై ఎలివేషన్ నడవాలి. కాకపోతే లెంత్ ఎంత ఉంటుంది అంటే ఆల్మోస్ట్ 3 kilometers వెళ్ళడానికి రావడానికి. సో ఈరోజు వెళ్ళి ఆ రెయిన్బో మౌంటైన్ చూద్దాం. సో ఇక్కడ నుంచి మనము అక్కడ ఆల్రెడీ కొంచెం రెయిన్బో మౌంటైన్ కనిపిస్తుంది. ఇక్కడ కావాలంటే మనము హార్సెస్ని రెంట్ చేయొచ్చు, మోటార్ బైక్స్ ఉంటాయి, ATV బైక్స్ ఉంటాయి, అవన్నీ రెంట్ చేసుకొని పైకి వెళ్ళొచ్చు. కాకపోతే మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ టాయిలెట్స్ వాడడము. ఎందుకంటే పైకి వెళ్తే టాయిలెట్స్ ఒక్కటే ఉంటుందంట, ఇక్కడ వాడితే బెటర్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 3 hours పడుతుంది పైకి వెళ్ళడానికి. చల్లగానైతే ఏం లేదు. ఇక్కడ మనం బైక్స్ కూడా రెంట్ చేసుకోవచ్చు కదా
కొంతమంది బైక్స్ తీసుకొని వెళ్తున్నారు చూసారా పైకి. ఇక్కడ చూడండి పల్సర్ బైక్ ఉంది. పల్సర్ బైక్ తీసుకొని పోవచ్చు రెయిన్బో మౌంటైన్ పైకి. ఆడ నుంచి నడుచుకుంటూ వచ్చా. ఇంకా అసలు అక్కడ ఫిల్మ్ కూడా ఎందుకంటే చాలా ఎలివేషన్ ఉంది, గాలి తీసుకోవడానికి కూడా కష్టం ఉండే. సో ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చేసిండే. సో ఇక్కడ నుంచి ఇంకొక ఫైనల్ స్ట్రెచ్ ఉంది. ఇది కొంచెం అక్కడికి వెళ్తే రెయిన్బో మౌంటైన్ వ్యూ బాగా కనిపిస్తుంది అనమాట. సో ఎదురుగా కనిపిస్తుందో అదే రెయిన్బో మౌంటైన్ సరా. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది, ఇంకా పైకి ఒక వ్యూ పాయింట్ ఉంది. అదే It's the tallest peak in Cusco. That's 6,300 meters. Line చూడండి అలా. ఇంకా అక్కడ చాలా ట్రైల్స్ ఉన్నాయి. ఇటుపక్క ఎక్కువ లేదు కానీ రెయిన్బో మౌంటైన్ ఇటుపక్కకి అయితే చాలా కలర్ఫుల్గా ఉంది చూడండి. సో పైకి వెళ్తున్న కొద్దీ కలర్స్ ఇంకా చాలా బాగా కనిపిస్తుంది అనమాట.